అమెరికాలోని లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు అల్లకల్లోలం సృష్టిస్తున్న తరుణంలో ఈ ఏడాది జరగాల్సిన ఆస్కార్ వేడుకలు రద్దు కానున్నాయనే వార్తలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై ఫిల్మ్ అకాడమీ స్పందించి క్లారిటీ ఇచ్చింది. అటువంటి నిర్ణయాలేవీ తాము తీసుకోవడం లేదంటూ అకాడమీకి చెందిన ఓ సభ్యురాలు తెలిపారు. అయితే ఒకవేళ వేడుకల్లో ఏదైనా మార్పులుంటే ఆ విషయాన్ని ఫిల్మ్ అకాడమీనే స్వయంగా ప్రకటిస్తుందని పేర్కొన్నారు. సుమారు 96 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ ఈ ఈవెంట్ను క్యాన్సిల్ చేయలేదని, కోవిడ్ వల్ల మాత్రం ఒక్కసారి వాయిదా మాత్రమే వేసినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 1000 మంది ఈ వేడుకల వల్ల ఉపాధి పొందుతున్నారని అన్నారు. ఇదిలా ఉంటే ఈ కార్చిచ్చు వల్ల అకాడమీకి చెందిన 4 సభ్యుల ఇళ్లు బూడిదయ్యాయట. ఈ క్రమంలోనే ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ కాస్త వాయిదా పడినట్లు తెలుస్తుంది. అందుకే జనవరి 23న నామినేషన్లు ప్రకటించనున్నట్లు అకాడమీ ప్రకటించింది. లాస్ ఏంజల్స్ లో కార్చిచ్చు ఇంకా కొనసాగుతుంది. అందుకే ఓటింగ్ వ్యవధిని మేము పొడిగించాలని భావిస్తున్నాం. ఈ క్రమంలోనే నామినేషన్లు ప్రకటించడానికి గల తేదీని మార్చాలని, అంతేకాకుండా సభ్యులకు తగినంత అదనపు సమయం ఇవ్వాలనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అని అకాడమీ అధ్యక్షుడు జానెట్ యాంగ్, సిఇఓ బిల్ క్లేమర్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. ఇక భారత్ నుంచి 6 చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్ల బరిలో నిలిచాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్, సూర్య కంగువ స్వాతంత్ర వీర్ సావర్కర్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, గర్ల్స్ విల్ బి గర్ల్స్, సంతోష్ వంటి సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇక భారత్ నుంచి 6 చిత్రాలు గత ఏడాది ఆస్కార్ నామినేషన్స్ బరిలో నిలిచాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్, సూర్య నటించిన కంగువ తమిళ నుంచి, స్వాతంత్ర వీర్ సావర్కర్ హిందీ నుంచి, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మలయాళం నుంచి, గర్ల్స్ విల్ బి గర్ల్స్ హిందీ ఇంగ్లీష్ వెర్షన్ నుంచి, సంతోష్ అనే సినిమా హిందీ నుంచి ఈ సినిమాలు పోటీ పడుతున్నాయి. మరోవైపు లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారతీయ లఘు చిత్రం అనుజ అర్హత సాధించింది. ఈ విభాగంలో 180 షార్ట్ ఫిల్మ్స్ షార్ట్ లిస్ట్ చేయగా అనుజ టాప్ 15లో స్థానం దక్కించుకుంది.